అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవుణ్ణి మానవుడు ఆరాధించాలా? దేవుణ్ణి మానవుడు ఆరాధించాలా? మానవుడు దేవుణ్ణి ఆరాధించకుండా తనకిష్టం వచ్చినటువంటి ఆరాధన చేస్తూ ఉన్నాడు. తనకిష్టం వచ్చిన ఆరాధన మానవుడు చేస్తూ ఉన్నాడు. తనకిష్టం వచ్చిన ఆరాధన అంటే తనకి ఈ దేన్ని ఆరాధించాలంటే, దేన్ని మొక్కాలంటే, దేన్ని పూజించాలంటే అది జంతువ, పక్ష, మనిష, లేదా దేవుడు మానవుని కొరకై వెలిగించుటకు చేసిన సూర్యచంద్ర నక్షత్రాల, వీటన్నిటిని మనం చూసినప్పుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటిని మానవుడు పూజిస్తా ఉన్నాడు సృష్టికర్తను విడిచిపెట్టి. అందుగురించే ఇక్కడ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అంటే ఆరాధనకు అర్హుడై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు ఆరాధనకు అర్హుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆరాధనకు అర్హుడై ఉన్నాడు. ఎందుకంటే అర్హులైన వారిని ఆరాధించాలి. అర్హులైన వారిని ఆరాధించాలి. అర్హతలైనటువంటి వాళ్ళని ఆరాధన చేయడం వలన ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి చేత పీడించబడి కొంతమంది మరణకరమైనటువంటి రోగాలు వచ్చి, మనుషుల వలన బాగుగానటువంటి మరణకరమైన రోగాలు వచ్చి, ఆ రోగాల వలన మరణ పంచుల్లోనికి వెళ్ళినటువంటి వారికి ఏదో ఒక విధంగా దేవుని యొక్క వార్త వారి దగ్గరికి చేరినప్పుడు, యేసు ప్రభువుని గురించినటువంటి వార్త, వారు ప్రభువుని వాళ్ళు అంగీకరించారు, వాళ్ళు నమ్మారు. కనుక వాళ్ళు అక్కడి నుంచి మళ్ళా వెనక తిరిగారు. వాళ్ళు బాగయ్యారు, వాళ్ళు స్వస్థత పొందారు. కాబట్టి ఈయన ఆరాధనకు అర్హుడని చెప్పని, యేసుక్రీస్తు వారు ఆరాధనకు అర్హుడని చెప్పని, ఆరాధనకు యోగ్యుడని చెప్పని వాళ్ళు తెలుసుకొని ఈరోజు ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి మనల్ని కూడా దేవుడు అదేవిధంగా ఆయా అనుభవాల్లో, ఆయా పరిస్థితులను వెళుతున్నప్పుడు ప్రభు మనల్ని ఆ విధంగానే మనల్ని విడిపించిండు, బాగు చేసిండు, మన బాధను దూరం చేసిండు. ఆరాధించవలసింది నేను ఈయనే అనగా యేసుక్రీస్తు ప్రభు అని మనకు తెలిసిన తర్వాత దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టినాం. కాబట్టి అదేవిధంగా మనం దేవుణ్ణి ఆరాధించడానికి మనము బైబిల్ గ్రంథంలో చూస్తే మనందరం కూడా దేవుని దృష్టిలో దోషులమే. మనందరం దోషులమే. మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మరి అందరి దోషమును అతని మీద మోపెను. మనందరి దోషానికి రావాల్సిన శిక్ష, అందరి దోషానికి రావాల్సిన శిక్షను. కాబట్టి ప్రభు మనందరి దోషము ప్రభు మీద. మనందరి దోషం అని అంటే మనందరం దోషులమే అని దేవుని వాక్యం సెలవిస్తాం. మనందరం దోషులమే. బైబిల్లో మనము ఆ దోషం యొక్క పరిమాణాన్ని చూద్దాం. పరిమాణం అంటే కొలత. ఒక వ్యక్తిగా చూస్తే, ఒక ఊరుగా చూస్తే, ఒక పట్టణంగా చూస్తే, ఒక దేశంగా చూస్తే ఈ దోషం కనబడతా ఉంది. మనందరి దోషం అన్నప్పుడు ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 13వ వచనం. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఒక మనిషి తను చేసిన దోషానికి వచ్చే శిక్ష ఎటువంటిదనంటే
భరింపలేనటువంటి శిక్ష అది. ఒక మనిషిని కూర్చి రాయబడి ఆదికాండము 18వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 24వ వచనం. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుని నెడల దానిలో నుండి 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాపాడవా. ఏ పట్టణాన్ని గురించి? సొదొమ గొమొర్రా పట్టణాల గురించి ఇక్కడ ఆ పట్టణంలో అని రాయబడింది. ఇక్కడ పట్టణము అని రాయబడింది. ఇంకో చోట ఏం రాయబడింది? 19వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి. కాబట్టి ఇక్కడ ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా, ఇక్కడ పట్టణం అంటాడు, అక్కడ ఒక వ్యక్తిని గురించి నా దోష శిక్ష భరింపలేనంత గొప్పది అంటాడు. ఇక్కడ పట్టణం అంటాడు, ఇక్కడ ఊరు అంటాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 2వ వచనం. దేశస్థుల దోషం వలన దాని అధికారులు అనేకులగుదురు, బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. కాబట్టి దేశస్థుల దోషం వలన దాని అధికారులు అనేకులు. కాబట్టి దేశస్థుల దోషము అంటే దేశంగా, పట్టణంగా, ఊరుగా, వ్యక్తిగా, అన్ని విధాలుగా మానవుడి యొక్క దోషం అనేది ఇక్కడ దేవుడు లేఖనాల్లో బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక వ్యక్తిని చూస్తే, ఒక ఊరును చూస్తే, ఒక పట్టణాన్ని చూస్తే, ఒక దేశాన్ని చూస్తే, ఇది ప్రపంచమంతా కూడా అందు గురించే దేవుడు, అందుకోసమే ఆయన లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా వచ్చిండు. కాబట్టి మనందరి దోషము ఆయన మీద మోపడినప్పుడు ఆ దోష శిక్ష ఏంటిది మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిన శిక్ష ఏంటిదని అంటే, ఇందాక మనం చదువుకున్నాం ఆదికాండము 4వ అధ్యాయం 13వ వచనంలో, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. కాబట్టి ఏంటిదనంటే ఆ దోషానికి వచ్చే శిక్షలో నలగొట్టబడాలా. అందు గురించి యేసుప్రభువారు కొరడాలతో కొట్టబడి, ముళ్ళ కిరీటము పెట్టి రెల్లుతో కొట్టింది. అంటే పాపైన మానవుడికి రావాల్సిన శిక్ష ఎంతో భయంకరంగా, అంటే మనిషి భరించలేనటువంటి శిక్ష. ఆ శిక్ష యేసుప్రభువారు శిలువలో భరించాడు. ఆయన పొందిన శిక్ష అంతా కూడా మనదో శిక్షనే. కాబట్టి ఒక మనిషి కొరకు, ఒక ఊరు కొరకు, ఒక పట్టణం కొరకు, దేశం కొరకు, లోకమంతటి కొరకు, సర్వ మానవాళి కొరకు మనందరి దోషము ఆయన మీద మోపబడింది. కాబట్టి యేసుప్రభువారిని సిలువేయడానికి అప్పగించినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములను ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా
ఆయనకు శిక్ష విధింపబడగా చూచి, ఆయనకు శిక్ష విధింపబడింది. ఆ శిక్ష మన శిక్షనే. మనందరి దోష శిక్ష ఆయన మీద ఒప్పబడింది. దేని కొరకు అంటే దోషము లేనటువంటి నిర్దోషి అయినటువంటి దేవుడే దోషి అయినటువంటి మానవుని కొరకు ప్రాయశ్చిత్తం చేయాలి. ఆయన నిర్దోషి, ఆయన తప్ప మనందరం దోషులమే. కాబట్టి ఆయన నిర్దోషి, ఆయన దోషం లేనటువంటి వాడు. అది గురించి దోషులమైనటువంటి మనలను విడిపించిన కొరకై నిర్దోషి అయినటువంటి ప్రభువు తను తాను బలిగా అర్పణముగా శిలువ మరణానికి అప్పగించుకొని నలగొట్టబడి మనందరి శిక్షణ యేసుప్రభువు వారు భరించి ప్రభు మనందరి కొరకై నలగొట్టబడి గాయాలు పొంది రక్తం గార్చి ప్రాణం పెట్టి ప్రాయశ్చిత్తం చేసిండు. మనల్ని పాప బంధకాల నుంచి విడిపించుటకు, రోగాలను బాగు చేయడానికి, మన యందు దేవుని యొక్క శక్తి ప్రభావం మన యందు కనపరచడానికి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి తను తాను సజీవునిగా కనపరుచుకుంటా వచ్చింది. కాబట్టి ఈ శిక్ష వలన యేసుప్రభువు వారు అందు గురించి అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, 3-4 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మన పాపమునకు ఆయన శరీరమునందు శిక్ష విధించెను. దేవుడు మనలను ప్రేమించి దోషులను నిర్దోషులుగా చేయుటకు ఆయన నిర్దోషి అయినటువంటి ప్రభువు. మనకు తెలుసు, మనం ఒక వ్యక్తిగా ఒక ఊరుని చూస్తే, ఒక పట్టణాన్ని చూస్తే, ఒక దేశాన్ని చూస్తే, ప్రపంచాన్ని చూస్తే దోషము కనబడుతూ ఉంది. దోషులను నిర్దోషులుగా చేయడం కొరకు ప్రభు మనం చదువుకున్నటువంటి అనేక సార్లు ధ్యానం చేసుకున్న భాగాన్ని మరోసారి చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీ 7:26. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన పవిత్రుడు, ఆయన దోషము లేని నిర్దోషి. ఆయన నిర్దోషి. దోషులమైన మన శిక్ష భరింపలేనంత గొప్పది. అందు గురించి ప్రభు ఏమంటాడు? మత్తయి సువార్త 27 మనం ఇందా చదువుకుంటా వచ్చిన 27:3 మళ్ళీ ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. 27:3. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా, ఆ శిక్ష ఎంత భయంకరమైంది తెలుసా? చదువుకుందాం. ఆ శిక్ష ఎంత భయంకరమైంది? 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 38-39 వచనాలు చదువుకుందాం. 38-39 వచనాలు చదువుకుందాం. 26వ అధ్యాయం మత్తయి సువార్త. కొంత దూరం. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణం బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన నా ప్రాణము మరణమగినంతగా బహుదుఃఖంలా మునిగి ఉంది. ఆ పాత్రను చూస్తే, ఆ శ్రమను చూస్తే, ఆ శిక్షను చూస్తే
కయ్యను అన్నాడు కదా, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. కాబట్టి ఇట్లా ఒక మనుషుడే తన దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పదన్నప్పుడు, ఈ సర్వ మానవాళి దోష శిక్ష ఆయన మీద పడ్డప్పుడు ఆయన ఎంత బాధపడి ఉండాలి. మనం నా మీద 10 కేజీలు బరువు ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళ మీద, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ మీద అందరి మీద 10 కేజీలు బరువు ఉంది అనుకుందాం. 10 కేజీలు బరువు ఉంది అనుకుందాం. ఎవరు 10 కేజీలు వాళ్ళు మోస్తే పర్లేదు, కానీ ఇప్పుడు అందరి మీద ఉన్న 10 కేజీల బరువు తీసి ఒకే మూట కట్టి ఒక మనిషి మీద పెడితే ఎట్లుంటుంది? కాబట్టి సర్వలోకంలో ఉన్న మనుషులందరూ చేసిన దోషాల కొరకై అందరి దోష శిక్ష యేసుప్రభువు వారి మీద మోపబడినప్పుడు ఆయన పడిన బాధ, అందుగురించే నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఆ దోష శిక్షను భరించిండు. ఆయన నిర్దోష అయ్యుండి దోషులమైన మనం చేసినటువంటి మన దోష శిక్షను యేసుప్రభువు వారే భరించి మనల్ని నిర్దోషులుగా చేయడానికి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14, హెబ్రీ పత్రిక 9:14, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. 9:14 నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవగల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దోషము లేని రక్తము యేసుప్రభు రక్తము. తను తాను ఆయన నిర్దోషిని మనం 7:26 చదువుకున్న హెబ్రీ పత్రికలో 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్నాడు. మనం పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే అమూల్యములను అత్యధికములైనటువంటి ఆ మాట చదువుకుందాం. మొదటి పేతురు 1వ అధ్యాయం 19వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడినని మీరు ఎరుగుదురు. దోషము లేని రక్తము యేసుప్రభు రక్తము. దోషుల కొరకు చిందించబడిన రక్తము దోషము లేని రక్తము. ఆ దోషము లేని రక్తము మనుషుల్లో ఉన్నటువంటి పాప దోషములన్నిటినీ కూడా కడిగేటటువంటి శక్తి, బలము, ప్రభావం కలిగిన రక్తం యేసుప్రభు రక్తము. ఆ రక్తం ద్వారానే మనం ఈరోజు కడగబడి శుద్ధి చేయబడి దేవుణ్ణి ఆరాధించినటువంటి అనుభవంలోనికి తీసుకురాబడతా వచ్చాం. లేకపోతే మనకి ఎక్కడిది? ప్రభు ఇలాంటి తన రక్తాన్ని మన కొరకు చెందించాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు. 1వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని నిర్దోషులను గాను పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టుకు ఆయన భావశక్తమైన దేవుడు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచును. కాబట్టి మనల్ని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చిండు. మనం దేవుని సన్నిధికి వచ్చినాం. ఎట్లా? ఆ నిర్దోష రక్తము చేత మనల్ని కడిగి నిర్జీవ క్రియలు, పాపపు క్రియల నుంచి మనల్ని విడిపించావు. ఆ పాపానంతా తుడిచివేసి మనస్సాక్షికి, హృదయానికి, మనస్సుకు ఉన్నటువంటి, శరీరములకు ఉన్నటువంటి ఆ పాపము మలినాన్ని, మరకను ఆయన తన నిర్దోష రక్తం చేత తుడిచివేసి మనల్ని దేవుని సన్నిధానం తీసుకొచ్చాడు. ఆయన సన్నిధిలో దేవుని ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలబెట్టండి.
మనం దోషులం. మన దోషాన్ని బట్టి మనం ఏం కావాలా? మన దోషాన్ని బట్టి మనం చదువుకుందాం. యేసుకేలు గ్రంథము మన దోషాన్ని బట్టి యేసుకేలు గ్రంథము యేసుకేలు గ్రంథము 33వ అధ్యాయం. యేసుకేలు గ్రంథము 9వ వచనం 33:9. యేసుకేలు గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనం. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవలనని నీవు అతన్ని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవని ఎడల అతడు తన దోషమును బట్టి మరణం నందును. కానీ దోషం ఏం చేస్తా ఉంది? మానవుడిని చంపుతా ఉంది. దోషం మానవుడిని చంపుతా ఉంది. మనిషిలో ఉన్న దోషము మనిషిని చంపుతా ఉంది. కాబట్టి నలగొట్టబడి మనిషిని హింసించి కయ్యను చెప్పండి కదా, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. అందు గురించి ప్రభువారు, తండ్రి ఇగిన నా ఎదురుడు తొలగిపోనిము, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే జరుగును గాక. ఎందుకంటే నా ప్రాణము మరణమగినంతగా బహుదుఃఖంలో మునిగి ఉన్నది. కాబట్టి మనిషిని యొక్క దోష శిక్ష అది భరింపలేనటువంటిది. కాబట్టి ఒక్కరి దోష శిక్షే తనని గురించి తాను మనుషుడు అట్లా అనుకుంటే ఈ అందరి దోష శిక్ష, సర్వ మానవాళి దోష శిక్ష అదెంత భయంకరంగా ఉంది. కాబట్టి మానవుడు చేసిన ఆ దోషం ఏదైతే ఉందో ఆ దోషానికి వచ్చినటువంటి శిక్ష అంత భయంకరమైనది. ఆ శిక్షనే యేసుప్రభువు శిలువలో భరించింది. మరణము అనేటటువంటి ఆ శిక్షను భరించింది. శిలువ అనే శిక్షను భరించిండు. కొరడ అనే శిక్షను భరించిండు. ముళ్ళకిరీటం అనే శిక్షను భరించిండు. కాళ్ళల్లో చేతుల్లో మేకులనే శిక్షను భరించిండు. ఆయన ప్రక్కల బల్లెపోటు అనేటటువంటి శిక్షను భరించిండు. ఇన్ని రకాలుగా నలగొట్టబడేది మానవుడు చేసిన దోషానికి వచ్చినటువంటి శిక్ష. ఇన్ని రకాలుగా నలగొట్టబడాలి. కనుక అలాంటి మరణం నుండి ప్రభు మనల్ని విమోచించి ఈరోజు మనకి ఇప్పుడు ఏ శిక్ష విధి లేకుండా చేశాడు. ఏ శిక్ష విధి లేకుండా చేశాడు. ఎందుకు? చదువుకుందాం. రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 1వ వచనం. రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకు ఏ శిక్ష విధి లేదు? యేసుప్రభువు మరణాన్ని పొందింది కదా. మనం చదువుకుంటూ వచ్చినాం, మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు ఆయన మిమ్మల్ని సమాధానపరిచిన దేవునితో మనం కొలసి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో చదువుకున్నాం. 22వ వచనంలో చదువుకుంటా వచ్చినాం. మరణం దేవుని సన్నిధిలో, తన సన్నిధిలో మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టని కొరకై ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మనలను ఆయన మరణించడం వలన ఆ మరణము మనదే. ఆ మరణం మనదే. యేసుప్రభువు వారు పొందిన మరణ శిక్ష మనదే. యేసుప్రభువు వారు మరణాన్ని జయించి తిరిగి లేచి ఇప్పుడు శిక్ష లేకుండా చేశాడు. చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి. కాబట్టి ఇక్కడ రాయబడింది, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన సజీవుడు.
మరణాన్ని జయించిండు. మనం చదువుతాం యెషయా గ్రంథంలో 25-8 వచనంలో ఏమని చదువుతామంటే, మరెన్నడూ ఉండకుండా ఆయన మరణమును మృంగివేయును. అది మింగివేయబడింది ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఆ మరణ శిక్ష అనేది యేసు వారే భరించి మన దోషానికి వచ్చినటువంటి భరింపజాలనటువంటి ఆ మరణ శిక్ష, ఈ లోకంలో బాధ, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అగ్నిగంధకాలతో మండేటటువంటి ఆ నిత్య శిక్ష అయినటువంటి నరకము, దాని నుండి ప్రభు తప్పించి ఇప్పుడు మనలను యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 5:24. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నారు. మనందరి దోషిక్షను భరించిండు, దోషానికి వచ్చే మరణాన్ని పొందిండు, దోషాన్ని క్షమించడానికి తిరిగి లేచిండు, తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు, నమ్మడానికి ఆధారం కలగజేసిండు. నమ్మినటువంటి వారిని పాపాన్ని క్షమించి తన రక్తంతో కడిగి పాపము నుండి విడిపించి విమోచించి పరిశుద్ధపరిచి నిర్దోషులుగా చేసి దేవుని దగ్గరకు, దేవుని ఎదుటికి, దేవుని సన్నిధిలోనికి నడిపిస్తా ఉండు, తీసుకొని వస్తా ఉండు. ఎందుకు? దేవుణ్ణి ఆరాధించడానికి. ఆయన అర్హుడని మనందరికీ తెలియపరచబడ్డది కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చింది. యేసు ప్రభు ఆరాధనకు యోగ్యుడాయనే, ఆరాధనలకు యోగ్యుడాయనే. ఎవరు పడితే వాళ్ళు కాదు, ఎవరు పడితే వాళ్ళు కాదు. కనుక మానవుడు నేటి వరకు ఎంతో పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నాడు, దాంట్లో అభివృద్ధి చెందుతా ఉన్నాడు. ఎంతో టెక్నాలజీ డెవలప్ అవుతా ఉంది. అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి వస్తువులను, పరికరాలను మానవుడు తన జ్ఞానాన్ని పెంపొందించుకొని తయారు చేస్తూ ఉండు, లోకాన్ని అభివృపరుస్తూ ఉండు మానవుడు. కానీ ఈరోజు వరకు తను సృష్టించిన దేవుడు ఎవరో తెలుసుకునే విషయంలో చాలా వెనుకబడి ఉన్నాడు మానవుడు. దానికి చాలా దూరంలో ఉన్నాడు, చాలా దూరంలో ఉన్నాడు. ఈరోజు మనకు దేవుడు ఎవరో సృష్టికర్త, ఆ దేవుడిని కూర్చున్నటువంటి బయలుపరుపు మనకు బయలుపరచబడింది. ఆయనని ఎరగడానికి, ఆయన ఎరిగిన హృదయాన్ని దేవుడు మనకి ఇచ్చిండు. మన హృదయంలో ఉన్న పాపాన్ని తన రక్తంతో కడిగి నిర్దోషులుగా చేసి, పరిశుద్ధపరిచి, నిరపరాధులుగా చేసి ఇప్పుడు దేవుని దగ్గర తీసుకొని వచ్చి ఇప్పుడు ఏంటి తర్వాత అంటే, ఏంటి తర్వాత? అర్హత ఏంటిది? యేసు ప్రభువారే మనకు అర్హత. మన దోషానికి శిక్ష ఆయన భరించిండు, మన దోషాన్ని కడగడానికి నిర్దోష రక్తాన్ని కార్చిండు, నిర్దోషై ఆ రక్తమే మనల్ని కడిగి దోషాన్ని తొలగించి మరణం నుంచి విడిపించి జీవంలోనికి నడిపించి, జీవము గల దేవుణ్ణి, మరణాన్ని జయించినటువంటి ప్రభువుని మనకు పరిచయం చేసి మనం ఆయన ఆరాధించాలనేటటువంటి సత్యాన్ని మనకు బోధించింది పరిశుద్ధాత్మ దేవుడు. కనుక దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభువా నిజమే, నా పరిస్థితి ఇట్లుండే, నేను ఒకప్పుడు నీ దోషములను బట్టి నువ్వు పడిన బాధ, దేవునికి దూరంగా ఉన్నప్పుడు నీకు వచ్చిన ఇబ్బంది, నీకు వచ్చిన రోగము, నువ్వు పడిన శ్రమ, నిన్ను పీడించిన దయ్యము, నువ్వు పడినటువంటి అగచాట్లు, వాటన్నిటిని గుర్తు చేసుకో. ఏ ఒక్కదాన్ని మర్చిపోమాకు. నిలకడగా ఉండటం అంటే అదే. అక్కడి నుంచి ప్రభు ఈ అనుభవాలను తీసుకొచ్చింది. మనం దాకా తన సన్నిధిని మిమ్మను పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుకొని మనం కొలసి పత్రిక 1:22 వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇంకో మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున
యేసుక్రీస్తు ద్వారా మనకు తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన యొక్క పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలనని జగత్పునాది వేబడకు మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలని తన ఎదుట రాయబడింది. ఇందాక తన సన్నిధిని రాయబడింది. ఈరోజు తన సన్నిధికి వచ్చినావు, ఈరోజు తనని ఆరాధిస్తా ఉన్నావు, తన ఎదుటికి వచ్చినావు. పౌలు గారి యొక్క అనుభవాన్ని చదువుకుందాం. పౌలు గారి యొక్క అనుభవం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీ 2:9. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావాలతో కిరీటం ధరించిన వారిగా ఆయనను చూస్తున్నావు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినావు, దేవుని ఎదుటికి వచ్చినావు, ఆయన్ను చూస్తా ఉన్నవా? హృదయ శుద్ధి గల వారు ధనిలు, వారు దేవుని చూసేదని రాయబడిందిగా. ఆయన దోషాన్ని కడిగేసిండు కదా, నీ దోషాన్ని ఆయన నిర్దోష రక్తంతో కడిగిండు కదా, నిన్ను పరిశుద్ధపరిచిండు కదా, నీ మనోనేత్రాలు తెరిచిండు కదా, దేవుడు అడిగిన హృదయాన్ని ఇచ్చిండు కదా, నీ స్వభావాన్ని నూతనపరిచిండు కదా, నూతన స్వభావాన్ని ఇచ్చిండు కదా. ఆయన సన్నిధికి వచ్చిన, ఆయన ఎదుటికి వచ్చిన ఆయన్ని గనబడతా ఉండు ఆరాధన చేయడానికి. పౌలు గారు అంటా ఉండు కదా ఇక్కడ, ఎలా చెప్తా ఉండు, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వారిని ఆయన చూస్తున్నాం. కాబట్టి మహిమా ప్రభావాలతో కిరీటం ధరించిండు. ఆయన దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణాన్ని అనుభవించిండు. ప్రతి మనుషుని కొరకు ఆయన మరణాన్ని అనుభవించిండు. దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయడం. దూతకు మరణం లేదు, దూతకు మరణం లేదు. దూత కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డాడు. మరణించాలి కాబట్టి ఆ మరణం మనదే. ఇందా మనం చదువుకున్నాం, ఆ శిక్ష మనదే. ఇప్పుడు ఆయన లేచిండు. ఇప్పుడు ఎట్లున్నాడంటే మహిమతో కూడిన ప్రభావంతో కూడిన కిరీటాన్ని ధరించుకొని సింహాసనాసీనుడే తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు. ఆ సంగతి ఎరుగుదువా దేవుణ్ణి ఆరాధించడానికి? ఎందుకంటే బైబిల్ మనం చదువుకున్న భాగమే, తన సన్నిధిని మనం నిర్దోషులే, మనం దోషులు నిర్దోషులుగా చేసిండు. నిర్దోష అయిన ప్రభు మన దోషముల కొరకై మన దోష శిక్షను ఆయన భరించిండు. ఆ దోష శిక్ష భరింపలేనంత గొప్పది. అవన్నీ మనం చూసినాం, అవన్నీ మనం అనుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు మనం నిర్దోషులుగా చేసిండు. మాంసయుక్తమైన దేహం అందు మరణం వలన ఆయన శరీరం నందు మన పాపమునకు ఆయన శిక్ష విధించబడి, దేవుడు శిక్ష విధించాడు. కాబట్టి మన శిక్ష యేసు ప్రభువు భరించాడు. కాబట్టి ఆయన తిరిగి లేచి దేవుడిగా రుజువుపరుచుకొని తాను మనకు నమ్మడానికి ఆధారం కలగజేసిండు. ఆ కారణాన నమ్మిన మనను ఏం చేసిండు? తన రక్తంతో మన దోషాన్నంతా ఆయన కడిగేసిండు. ఎందుకంటే మనం చదువుకున్నాం కదా, నిత్యుడగు ఆత్మ ద్వారా దేవునికి తాను నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి మనల్ని శుద్ధి చేసింది ఆయన రక్తం. శుద్ధి చేయబట్టే మనం ఇక్కడికి వచ్చినాం, ఆయన సన్నిధిలోకి వచ్చినాం, ఆయన ఎదుటికి వచ్చినాం. కానీ ఆయన చూస్తున్నావా? ఇంకా నీ పాపాలు క్షమించబడకపోతే, నీ దోష నివారణ కాకపోతే, ఇంకా నీ దోషములు మోయలేని బరువులాగా నీ మీద ఉంటే అవి ఏదో ఒక రోజు నిన్ను ఏదో ఒక రకంగా మరణానికి అప్పగిస్తాయి. కాబట్టి ఆ దోషం ఉన్నంతసేపు నీకు నెమ్మది ఉండదు, ఆ దోషం ఉన్నంతసేపు నీకు సమాధానం ఉండదు. యేసు ప్రభువా, నేను పాపిని, నా దోషమును నువ్వు భరించినావు, నా దోష శిక్ష భరించినావు, నమ్ముతున్న ప్రభువా, నా దోషాన్ని క్షమించి నీ రక్తంతో కడుగు, నన్ను ఆ దోష బంధకాల నుంచి విడిపించు ప్రభువా, నాకు నెమ్మది, శాంతి, సమాధానం దయచి ప్రభువా, నీ సన్నిధికి వచ్చి నిన్ను చూస్తూ నిన్ను ఆరాధించు బిడ్డగా నన్ను చేయి. ఆరాధనలకు నీవే అర్హుడు అన్నటువంటి సంగతి నేను బలంగా ఎరుగునట్లు మిమ్మల్ని కూర్చున్నటువంటి సంగతులు నాకు బయలుపరచమని అడిగింది. ప్రభు నిన్ను దర్శిస్తాడు, ప్రభు నిన్ను దర్శిస్తాడు. కనుక మహిమా ప్రభావంతో కిరీటం ధరించి తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నటువంటి ప్రభువుని ఆయన సన్నిధికి వచ్చిన మనము, ఆయన ఎదుటికి వచ్చిన మనము ఆయన్ని చూస్తూ ఆయన గొప్పతనాన్ని, ఆయన ఘనతను మనం కీర్తించాలి. ఇంత గొప్ప సృష్టిని సృష్టించిన దేవుడు పరలోకములో కోటాను కోట్లాది దేవదూతల చేత
24 పెద్దల చేత, 4 జీవుల చేత, శరాపులు అనేటటువంటి మహా దూతల చేత, కెరూబుల చేత ఆరాధించబడుతున్నటువంటి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. దోషులమైనటువంటి మనము, దేవునికి దూరంగా ఉన్న మనము, దేవుని ఉగ్రతగా పొందాల్సినటువంటి మనలను దేవుడు ప్రేమించి ఆయన మన దోష శిక్షను భరించింది. అది భరింపలేనంత గొప్పది. దాన్ని భరించడం ద్వారా ఈరోజు మనకు శిక్ష లేకుండా పోయింది. మరణంలో జీవులను దాటినాం. ఈరోజు జీవగల దేవుని సన్నిధికి వచ్చినాం, దేవుని ఎదుటికి వచ్చినాం. దేవుణ్ణి చూస్తూ ఆయన గొప్పతనాన్ని తగినట్టుగా అనుదినము అనేకమైన వాటి నుంచి ప్రభుని ఎట్లా కాపాడుతూ ఉండు. 3 సంవత్సరాలు కరోనా కాలంలో ప్రభుని ఎట్లా కాపాడిండు, ప్రభు ఎట్లా కాపాడిండు. కనుక ఈ లోకం ఎంత ప్రమాదకరంగా ఉంది. ప్రభు నిన్ను తనకు స్వకీయ సంపాద్యముగా ఏర్పరచుకున్న తర్వాత, నిన్ను విమోచించిన తర్వాత తన నిర్దోష రక్తము చేత నిన్ను ఏ విధంగా పోషిస్తూ ఉండు, ఏ విధంగా స్వస్థపరుస్తూ ఉండు, ఏ విధంగా నడిపిస్తూ ఉండు, ఏ విధంగా కాపాడుతూ ఉండు, ఏ విధంగా నీకు అనేకమైన మేలు చేస్తూ ఉండు. ఎక్కడ నిన్ను తక్కువ కాకుండా తన నామానికి మహిమ కలిగినట్లు ఎట్లా నిన్ను స్థిరపరచండు గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకొని ప్రభువుని ఆరాధించాలి. ఎందుకంటే మనం మహిమా ప్రభావాలతో కిరీటం ధరించిన ప్రభువుని చూస్తూ మనం ప్రభువుని ఆరాధించాలా. మరోసారి రోమిలి రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. రోమిలి రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అనే దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. స్తోత్రించబడడానికి, ఆరాధించబడడానికి, పూజించబడడానికి, హెచ్చించబడడానికి, గణపరచబడడానికి, పాడడానికి, పొగడడానికి, పొడబట్టడానికి ఈయన మాత్రమే అర్హుడు. ఇంకొకళ్ళు ఎవరు లేరు. కనుక ఆ విధంగా ప్రభుని ఆరాధించాలి. ప్రభుని ఆరాధించినటువంటి వాళ్ళు ప్రభు ఏం చేస్తాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోతుంది. దేవుణ్ణి నిర్దోషులుగా చేయబడినటువంటి మనము, నిర్దోషులుగా మనల్ని చేసిన దేవుణ్ణి ఆరాధించే ప్రతి దేవుని బిడ్డ యొక్క నిరీక్షణ ఏంటిదంటే, నా ప్రభు వచ్చి మరలా నన్ను తీసుకొని పోతాడు, తన యుద్ధ ఉండటానికి. నరకానికి పోను, నరకం నుండి నేను తప్పించింది ప్రభు. కనుక నా ప్రభువుని నేను చూస్తా. ఇది ప్రభువుని ఆరాధించినటువంటి దేవుని బిడ్డలకు ఇచ్చిన నిరీక్షణ. కాబట్టి ఈ నిరీక్షణతో మనం ప్రభువుని ఆరాధించాలా, దేవుని నామాన్ని గొప్ప చేయాలా. భరించలేనటువంటి నీ దోష శిక్షను ప్రభు ఏ విధంగా భరించాడు, ఎంత శిక్షను అనుభవించాడు, ఎంత బాధపడ్డాడు. కనుక ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టినప్పుడు, ప్రక్కన బలంతో పొడిచినప్పుడు, కోడాలతో కొట్టినప్పుడు, ఎంటుకలు పెరికేసినప్పుడు, అరచేతులతో గుద్ది క్రీస్తు నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచింపమని ఏళ్ళలో ఎగతాళి చేసినప్పుడు, ఆయన సృష్టికర్త అయి ఉండి సమస్తాన్ని సృష్టించి అన్నిటి చేత ఆరాధించబడుతున్నటువంటి దేవుడు మానవుడు తప్ప. మానవుల్లో కూడా ఆయా తరాల్లో కొంతమంది దేవుడిని ఆరాధించిందే తప్ప ఈరోజు దేవుడిని ఆరాధించినంత జనం ఆ కాలంలో లేరు. కాబట్టి అంత సృష్టించబడినటువంటి ఆ గొప్ప మహిమా పరిపూర్ణుడు ఆ గొప్ప దేవుణ్ణి, అంత గొప్పగా ఆరాధించబడుతున్నటువంటి దేవుణ్ణి మానవుడు
హేళన చేసి మానవుడు శిక్షించి మానవుని చేత గాయపరచబడి మానవుడు భరించలేనటువంటి శిక్షను యేసు ప్రభువు, మానవుని యొక్క పాప శిక్షను యేసు ప్రభు వారు భరించి ఆయనే మన శిక్షను భరించాడు. ఆయనే మనకి ఇప్పుడు ఏ శిక్ష లేకుండా చేశాడు. కాబట్టి ప్రభువుని మనం ఆరాధించాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభువు నీకు చేసే సహాయం, నిన్ను నడిపించిన విధానము, నీకు తోడై ఉండి నిన్ను కాపాడినటువంటి విధము, ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలి. అడుగడుగున ఒక్కోసారి వెళ్తా ఉంటే తక్కువ కాలు మెలకబడుతుంది. కాలు మెలకబడి కాలు ఇరిగిన వాళ్ళు ఎంతమందో. నాకు లెక్కలేని సార్లు కాలు మెలకబడింది, లెక్కలేని సార్లు కాలు మెలకబడింది. ఇంత బరువు ఉన్నా ఇట్లున్నా ఎప్పుడన్నా ఏదన్నా అంటే ప్రభు కనికరం కలిగిన దేవుడు, ఆయన నాకు అలాంటి బాధ కలగలేదు. ఆ విధంగా అంటే ఒకటి చెప్పిన అనేకం ఉన్నాయి, ఇటువంటి అనేకం ఉన్నాయి. అందుకోసమే మనము ప్రభువును ఆరాధించాలా. ఆయన తను ఆరాధించిన తన ప్రజలను మరి తన యొద్ద ఉండడానికి మరలా వచ్చి తీసుకొని వెళ్తాడు నిరీక్షణ కలిగి మనం ప్రభువును ఆరాధించాలి. ఆ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగా. లేచిన పాడబడుకుందాం. పిల్లలు, చిన్నపిల్లలు కలిగినటువంటి వాళ్ళు జాగ్రత్త. చిన్నపిల్లలు కలిగినటువంటి